నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలోని కైలాస ధామంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శివగామి అంబికా సమేత చిదంబరేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రథంపై కొలువుదీరి భక్తులకు అభయం ఇచ్చిన శివ పార్వతులు. తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ కూటమి నేతలు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకల్లో రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నవవధువులను ఆయన ఆశీర్వదించారు. పుష్పగుచ్చాలను అందజేసి కాసేపు కొత్త జంటతో ముచ్చటించారు. అనంతరం నరసింహ యాదవ్ మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాసేపు చంటి పిల్లలతో సీఎం చంద్రబాబు నాయుడు గడిపారు. వివాహ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. వైషు ఏం కావాలా వైషు వైట్ పాప పాప కాలముఖ్య పాప ఇంకా సెల్ ఫోన్ ఎనికిరన్నా నరసింహన్ ఓకే సరే సుదర్శన్ కొంచెం సైడ్ రా. నరసింహ పాపను ముందుకు రా. అందరం వెళ్దాం ప్లీజ్. కొంచెం వెనక్కి రాండి. గ్రూప్ ఫ్యామిలీ ఫోటో వెనక్కి కృష్ణ రానా పిలుస్తాను. అటు సైడ్కి రా, ఇటు సైడ్కి రా కృష్ణ. Gracias.
ఎవరు జైపాలి మేడం 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 పవర్ఫుల్ అదే చిత్తూరు కైలాసపురంలోని కైలాస ధామంలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలాసపురంలోని కైలాస ధామంను పరిశీలించారు. సుందరీకరణ పనులలో భాగంగా మొక్కలు నాటారు. తన విరాళంతో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ క్రిమియేషన్ యంత్రాలు పరిశీలించారు. కైలాసధామంలో పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్, ఆర్యవైశ్య సంఘం, కైలాస గ్రామం అభివృద్ధి కమిటీ, ఇతర సంఘాల సభ్యులు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరూ ఒక్కొక్క చెట్టు కాడ ఎట్లా ఉండాలనేది నేను పెడతాను. ఏదో అలాస్ చెట్ట, వెంకాయ చెట్టు, ఇండియన్ చెట్టు, అది పెద్దదయ్యే ఉంటారు. మట్టిపోయింది సార్, కట్టాడా ఓకేనా? నా క్లాస్ దించితే బాగున్నాం. ఓకే, ఎన్ని ఎక్కువ ఉంటే అంత నీడ ఉంటేనే మనకి బాగా లుక్ వచ్చేది. ఓకే ఆడొంచాడు ఆడొక వాళ్ళకి వేరే ఉందంట. వాళ్ళు మేము కమ్యూనిటీలోనే చెట్టు నాడతామని ఓకేనా? ఒకసారి వెనక్కి రా, నన్ను చెయ్యి వస్తాను అన్నా. అన్నా ఒక్కసారి నా అన్నా మా ఏమ్మా ఓకే అన్న, మొత్తమే నీ చేద్దా వస్తాను. చిత్తూరు నగరంలోని గిరింపేటలో వెలిసిన శ్రీ శివగామి అంబికా సమేత చిదంబరేశ్వర దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం శివపార్వతులు రథంపై కొలువుదీరి భక్తులకు అభయప్రదం చేశారు. ముందుగా దేవేరులకు పూజాది కైంకర్యాలు నిర్వహించిన వేద పండితులు అనంతరం రథంపై కొలువు తీర్చారు. అనంతరం శివపార్వతులకు ధూపదీప నైవేద్యాలను సమర్పించి పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతరం పురవీధుల మీదుగా రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో ఈశ్వర దేవాలయం ధర్మకర్త కృష్ణమూర్తి, దుర్గమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ విశ్వనాథ్, సుబ్బు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సంత్ గాడ్ఘే బాబా 150వ జయంతిని చిత్తూరు నగరంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం 150వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ సంత్ గాడ్ఘే బాబా అట్టడుగు వర్గానికి చెందిన రజక కుటుంబంలో పుట్టిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆయన జీవితంలో విద్య, ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు కుల నిర్మూలన కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. మహనీయుడు 150వ జయంతిని జరుపుకోవడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం, జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు రవిరాజు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెంకటేష్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రతాప్, వడ్డెర సంఘం నాయకులు హరి, రుద్రయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సాయిరామ్ ఆచారి, రజక సంఘం నాయకులు ఈశ్వర్, హరిప్రసాద్, సూరిబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అప్పట్లోనే అంటరానితనాన్ని నిర్మూలించాలని, స్వచ్ఛ భారత్ను పాటించాలని, ఆ రోజుల్లోనే ఆయన స్వచ్ఛ భారత్కు పిలుపునిచ్చి అటువంటి గాడ్ఘే బాబా 150వ జయంతి కార్యక్రమాన్ని చిత్తూరు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటం నుంచి ఆయనకు ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. సంత్ గాడ్ఘే బాబా యొక్క ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ, ఏదైతే ప్రతి విద్య యొక్క విలువని చాటి చెప్పినట్టు మహనీయుడు, అంబేద్కర్ని ఆలోచనలు, ఆశయాలను ఆయనతో కలిసి పనిచేసినటువంటి సంత్ గాడ్ఘే బాబా యొక్క ఆశయాలను, ఆలోచనలను బీసీ సంక్షేమ సంఘం కూడా ముందుకు తీసుకువెళ్తుందని, ఆ మహనీయుడి యొక్క అడుగుజాడల్లో మేము అందరూ కూడా నడిచి మా వంతు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన యొక్క జయంతి సందర్భం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భంలో గాడ్ఘే బాబా ఆలోచనలు ఈ భారతదేశ ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకెళ్తున్నందుకు బడుగు బలహీన వర్గాల తరఫున, వెనుకబడి వర్గాల తరఫున, ముఖ్యంగా రజక కులం తరఫున అటువంటి మహనీయుడు మా కులంలో పుట్టడం కూడా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వ్యక్తి కావడం అనేది ఈ యొక్క రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మహనీయుని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము రూపకల్పన చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ మహనీయుడు ఘనంగా నివాళులర్పిస్తుంది. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని భావించి సగం ధరకే పుస్తకాలను అందించాలని ఏర్పాటు చేసిన బుక్ స్టాల్కు పాఠకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఆదివారం స్థానిక పీసీఆర్ కళాశాల ముందు అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ప్రముఖ రచయిత డాక్టర్ రామలక్ష్మి ప్రారంభించారు. అన్ని రకాల పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచడం ప్రశంసనీయమని అభినందించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు, సాహితీ అభిమానులు పుస్తకాలను కొనుగోలు చేశారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన ఆదివారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి తిరుచిపై కటాక్షించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు.
మహదేవుడైన కపిలేశ్వర స్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఐతిహ్యం. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుమలకు శ్రీవారి భక్తులు చేరుకోకుండానే ఆటో వాలాలు 3 నామాలు పెడుతున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైం స్లాట్ టోకెన్లు ఇప్పిస్తామని తిరుపతి నుంచి శ్రీవారి మెట్లకు భక్తులను తరలిస్తూ 7 నుంచి 10,000కు పైగా వసూలు చేస్తున్నారు. టికెట్ల కోసం శ్రీవారి మెట్ల మార్గం వద్దకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఆటో వాలాలు ఇదే అదునంగా భావించి మోసం చేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. మాది కృష్ణా జిల్లా విజయవాడ వచ్చి 2 గంటలైంది. ఇక్కడ ఇందాక దాకా ఇక్కడ ఆటోలు ఉన్నాయి. ఇక్కడ ఆపేసి ఇక్కడి నుంచి అక్కడ ఆటోలో ఎక్కించుకొని అటు వెళ్తున్నారు. ఇది ఒక దందా అయిపోయింది. మేము వచ్చి 2 గంటల నుంచి సామాన్య భక్తులు ఇక్కడ నీళ్ళు లేవు, లేదా వాష్రూమ్స్ లేవు, ఇక్కడ ఏం లేవు. ఇలా ఆపుతారని ముందు టీటీడీ వాళ్ళు కానీ ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా ఆపుతున్నారని. రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర ఆటో వాళ్ళు స్టార్ట్ చేశారు. మంచిగా 200, 250 ఇక్కడ లేదు. మీరు శ్రీవారి మెట్ దగ్గరికి వెళ్తే మీరు టోకెన్ వేస్తారు, ఇక్కడ ఫుల్ అయిపోయింది, మీరు ఎంతమంది ఉన్నారు ఏంటని ఒకటే దందా, అది తప్ప ఏం లేదు. ఇక్కడ అది అయితే మేము అందరికీ ఇచ్చుకోవాలి సార్ అని చెప్పి అంటున్నారు. వచ్చి 2 గంటలైంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. 2 గంటల నుంచి ఇదే పరిస్థితి. ఇక్కడ 10 మించి వదలట్లేదు. ఫుల్ రష్ ఉంటే చెప్పాలి, టీటీడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సామాన్య భక్తులకి. లైవ్ ఉంది, మనకి ఛానల్ ఉంది, ఆ ఛానల్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. శ్రీవారి మెట్టు దగ్గర ఇలా ట్రాఫిక్ జామ్ అయింది, ఇక్కడ అట్లీస్ట్ ఒక పోస్టు 2 పోస్టులు ఇలా ఏదన్నా మీడియాలో వస్తాయి కానీ తెలియదు కదా, సామాన్య భక్తులు జాగ్రత్త పడతారు కదా. 2 గంటల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం కదా. ఇక్కడ 2 అవర్స్ అయింది మేము వచ్చి, బస్సు ఆగిపోయింది.
ఏదో ఒకటి దీని మీద అయితే ఏదో ఒకటి అయితే టీడీడీ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు 5 గంటలకు బస్సు ఆడెత్తి ఇక్కడికి అక్కడికి 5:50 అయింది. అప్పటి నుంచి ఇదే ఖర్చు జరుగుతుంది. ఒక బస్సు రావాలంటే 40 ఆటోలు రావాలి. మేము ఎక్కడ రావాలా? ఎక్కడ రావాలా? బస్సులో 100 మంది ప్యాసింజర్లు పెట్టుకొని చిన్న పెట్టులో వాళ్ళంతా ఎక్కడ రావాలని ప్రతిరోజు బేస్తవారం ఇదే టైము. మీడియా వాళ్ళ వల్ల ఆటో ఉంటున్నారు. మా వల్ల కాలాకుండా శ్రీవారం పెట్టి సర్వీస్ చేయాలంటే భలే ఇబ్బందికరంగా ఉంది సార్. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు వెంకటరాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో 6వ రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కళ్యాణ వెంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవారు తేత్రాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని వాహనాన్ని అధిష్ఠించిన కళ్యాణ వెంకటరాముడిని దర్శించడం వల్ల భోగ మోక్షాలు జ్ఞాన విజ్ఞానాలు అభయ ఆరోగ్యాలు కలుగుతాయి. అనంతరం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కళ్యాణ మండపంలో వసంతోత్సవం వైభవంగా జరుగుతుంది. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.